హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎట్లయినా మీరు చాలా మంచి వాళ్ళమ్మా. 12 గంటలు మన టైం, అప్పుడు ఊపిద్ది భయంకరంగా, మామూలు కూడా నిద్ర అయినా సరే మీరు మెలుకోకుండా అంటే చాలా గ్రేట్. నిద్రపాట్ల ప్రైజ్ లో మళ్ళీ పాటలు పాడుతున్నానా అన్ని చెప్తున్నా, మీరు నిద్రపోతానంటే ఇంకేంటి? రాళ్ళు అమ్మా, రాళ్ళు. కాబట్టి నెత్తి మీద ఒక కొట్టండి, తిట్టుకున్నా పర్వాలేదు, జుట్టు పెట్టుకుని లాగు. మనం గొడవ పడినప్పుడు జుట్టు పెట్టుకుంటే లాగుతానికి అతను లాగు వస్తుంది. అదేమంట, నన్ను ఆగిందని రాత్రి అంతా నిద్రపోతాం. అట్లా లాగు, రాత్రి అంతా నన్ను ఆగింది, ఇంటికెళ్ళినా చెప్తా, నన్ను ఆగింది ఇంటికెళ్ళినా చెప్తాను. అట్టన్నా నిద్రపోకుండా ఉంటే దేవుడు ఒక రాయి అమ్మ ఎదిస్తాడంటూ అమ్మారి దానికి ఇంకేంటి? జీవవాకుకై వికసితిని ధరణి యందు అరుదించి తిని దివ్యవాకును ఇచ్చి తిని సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. జీవితము నీ జీవనము పాపం క్లారిటీ వచ్చిందండి. నేను వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి చెప్పాను, దావీదు గురించి చెప్పాను. వీళ్ళందరూ పశ్చాత్తాపం పొందారు కాబట్టి వాళ్ళు పాపం నుంచి విడిపించబడ్డారు. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పొందుతావో, ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అని గుర్తిస్తావో, ఎప్పుడైతే నువ్వు పాపి అని గుర్తిస్తావో, అప్పుడు యేసయ్య నీ పాపాలను కడిగి ఎప్పుడైతే నీలో పాపం అనేది లేకుండా ఉంటుందో అప్పుడు మన రోగాలను దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు రోగాలు క్యాన్సర్ వచ్చిందనుకో తగ్గిపోయిందని చచ్చిపోగా కిడ్నీలు పాడైననుకో చచ్చిపోదావా. అందుకని దేవుడు ఏమన్నాడు? పాపము రోగము సమాధి. పాపము రోగము సమాధి అంటే ఏంటి? పాపాలు ఒప్పుకుంటే రోగాన్ని నేను స్వస్థపరుస్తానయ్యా. నువ్వు ఎప్పుడైతే రోగాల నుండి నీకు స్వస్థత వస్తున్నప్పుడు నువ్వేం చేస్తా? సమాధి నుండి నిన్ను విడిపిస్తాను. అర్థమైందా? ఒక వచ్చింది ఆమె పాప అలా ఆయన చెయ్యి ఉండదండి. ఇలాంటి చాలా అద్భుతాలు ఉండి చాలా ఆశ్చర్యమైన కార్యం దేవుని. అలా ఆయన చెయ్యి ఉండదు. పాపం చాలా దూరం చూస్తే ఆదామి కిడ్నీలు 2 పాడైపోయి ఇట్లా ఉబ్బిపోయింది. ఆమె చాలా ఉబ్బిపోయి నా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మంటే ఏదో కిడ్నీలు పోయినాయి అన్నారండి, ఏదో డయాలిసిస్ చేయాలంట, డాక్టర్ గారు ఎల్లుండి రమ్మన్నారు, నేను ప్రార్థన చేయించుకుంటా మీ దగ్గరికి వచ్చాను ఫాదర్. చాలా అసలు ఏమీ తెలియదండి వాళ్ళకి కిడ్నీలు అంటే ఏంటో.